టమాటా, మామిడికాయ, కరివేపాకు, చేపలు, చింతపండు బాగా పిసికి నానబెట్టింది. చింతపండు బాగా పిసికాను. వాష్ చేసిన చేపల్లో కల్లుప్పు తగినంత వేసుకున్నాను. సరిపినంత పసుపు వేసుకొని బాగా 4 పక్కల ఎగరేసాను. తగినంత మిరప్పొడి వేసి బాగా కలుపుకొని ముందుగా కలిపి పెట్టిన చింతపండు గుజ్జును పోసి సరిపినన్ని పోసి బాండ్లు పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు వేసి బాగా వేగినాక బాగా కలుపుకొని కరివేపాకు, టమాటాలు వేసి బాగా కలుపుకొని టమాటాలు బాగా వేగినాక కొంచెం కల్లుప్పు వేసి వేగినాక ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు వాండిల్లో పోసేసి తిరగమాతలో పోసి బాగా కలిపి మామిడి ముక్కలు వేసేసి మూత పెట్టుకొని బాగా 10 నిమిషాలు ఉడకనిచ్చి అంతలా మెంతులు, ఆవాలు, జీలకర్ర బాగా దోరలుగా వేయించుకొని పొడి చేసుకొని ఫ్రెష్గా దంచుకొని పొడి చేసుకొని ఉడుకుతున్న చేపల పులుసులో కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతుల పొడి వేసి కొంచెం కలిపి ఒట్టు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకనిచ్చి ఆపేస్తే ఎంతో గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. అన్నం 10 నిమిషాలు సల్లంగా వేగినాక కొంచెం అన్నం వేసుకొని చేపల కూర వేసుకొని తింటే నెల్లూరు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది.